హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు రెసిపీ స్పైసీ పెప్పర్ చికెన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చేసేదానికి నేను 1.5 కిలో చికెన్ తీసుకునేసి 2 టైమ్స్ వాష్ చేసి ఒక గిన్నెలో తీసుకున్నానండి. తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ అనేది 3 స్పూన్స్ వేసుకునేసి చికెన్కు పట్టే విధంగా చేత్తో బాగా కలుపుకునేసి ఒక 10 నిమిషాలు అనేది మనం పక్కన పెట్టుకోవాలండి. తర్వాత లెమన్ జ్యూస్ అనేది 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకునేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకునేసి కొబ్బరి పౌడర్ అనేది తీసుకునేసి 1 కప్పు కొబ్బరి పౌడరు, తర్వాత గసాలు 2 టేబుల్ స్పూన్స్ వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి కుక్కర్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత లవంగాలు ఒక 3, యాలకులు ఒక 2, చెక్క 1 ఇంచి వేసుకునేసి బిర్యానీ ఆకు, తర్వాత మనము బిర్యానీ ఆకు వేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి బాగా వేయించుకోవాలండి. మంచి అరోమా అనేది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితేనే కదండి. ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొబ్బరి పౌడరు గసాలు అనేది వేసుకునేసి పేస్ట్ చేసుకున్నాం కదండి. కొద్దిగా వాటర్ వేసుకునేసి ఆ పేస్ట్ను కూడా మనం వేసుకునేసి 1 నిమిషం బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనము ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదండి, దాంట్లో లెమన్ జ్యూస్ అనేది 10 మినిట్స్ తర్వాత వేసుకునేసి తర్వాత మనము ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పేస్టు మనమంతా బాగా వేగించిన తర్వాత ఇలాగా ఈ చికెన్ అంతా కూడా మనం వేసుకోవాలండి. చికెన్ను వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అనేది మనకు బాగా ఉడకాలండి. ఈ విధంగా చికెన్లో అనేది వాటర్ అనేది వస్తుంది. మూత తీసేస్తే ఈ విధంగా వాటర్ అనేది మనము పోయలేదు కదండి, వాటర్ అనేది కొద్దిగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్పైసీనెస్ కోసము రెడ్ చిల్లీ పౌడరు 3 టేబుల్ స్పూన్స్, 1 స్పూను పసుపు, తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి, గరం మసాలా 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. దీంట్లో మనము గ్రేవీ కోసము టేస్టీగా కొబ్బరి పౌడరు గసాలు వేసాం కదండి. తర్వాత వాటర్ అనేది నేను 1 బౌల్ మాత్రమే నేను పోసుకున్నాను, ఎక్కువగా నేను వేయలేదండి. ఇలాగా 1 బౌల్ వాటర్ పోసుకునేసి బాగా కలుపుకునేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంటే మనకు చికెన్ అనేది ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కసూరి మేతి 1 స్పూన్ వేసుకునేస్తే అంతే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.